ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మంచిదైన పేదవాటిల అమ్మాయి ఉండేది. ఆమె మనసు బంగారం లాంటిది. ఎవరి కోసమైనా నిస్వార్థంగా సహాయం చేసేది. కానీ తనకేం లేదు. సొంత ఇల్లు కాదు, సరిగా అన్నం తినడానికి డబ్బు లేదు. అయినా ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమెను ఊరంతా మంచిదిగా చూసేవారు, కానీ ఎవరూ ఆమెను నిజంగా గమనించలేదు. ఒకరోజు అరణ్యంలోకి వెళ్లిన లక్ష్మి యథాచ్ఛగా ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడు ఆ చెట్టు నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. అది ఎవరు కాదు, జాదు రాజ్యపు రాణి ఫెయిరీల ప్రభు. ఆమె లక్ష్మికి చెప్పింది, నీవు మంచి మనసు కలదవు. నీ త్యాగానికి, నీ ప్రేమకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ మనసు బంగారంలో ఉంది కాబట్టి నీ జీవితమంతా బంగారంగా మారుతుంది. అంతే, ఒక్క క్షణంలో లక్ష్మి ఒకడి తలపై నుండి పాదాల దాకా రాణిలా మారిపోయింది. ఆమె వద్ద బంగారు ఆభరణాలు, విలాసవంతమైన దుస్తులు, పెద్ద మేడలతో కూడిన కోట అన్నీ వచ్చాయి. ఊరంతా ఆమెను ఆశ్చర్యంగా చూసింది. ఎవరికి ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం కాలేదు. కానీ లక్ష్మి మాత్రం మారలేదు. ఆమె తన డబ్బుతో ఊరిలో పేదవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టింది. అందరికీ మంచి భోజనం, మంచి బట్టలు, పిల్లల కోసం పాఠశాలలు అని ఏర్పాట్లు చేసింది. ఒకరోజు ఊరంతా కలిసి లక్ష్మికి స్వర్ణ హృదయ గౌరవ పురస్కారం ఇచ్చింది. అంతేకాదు, ఆమె ఉండే ఊరే ఇప్పుడు స్వర్ణనగరి అని పిలువబడింది, బంగారు పట్టణం. కథ చివర్లో ఫెయిరీ రాణి మళ్ళీ వచ్చి నవ్వుతూ అడిగింది, ఇంత బంగారం వచ్చినా నీవు నీ స్వభావాన్ని మార్చుకోలేదే, అది ఎలా సాధ్యమైంది? లక్ష్మీ చిరునవ్వుతో అంది, బంగారం మనిషిని మార్చదు రాణిగారు, కానీ మంచి మనసు ఉంటే అదే నిజమైన బంగారం. ఇలా లక్ష్మీ కథ ఒక సరదా, హాస్యభరితమైన మరియు మంచి మితి చెప్పే జాదుకథగా ముగుస్తుంది. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా నవ్విస్తూ మంచి సందేశం ఇస్తుంది.